కూడా చైనా వాళ్ళ పరేడ్ నిర్వహించారు. వాళ్ళ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపే ఒక ప్రయత్నం జరిగింది. షీ జిన్‌పింగ్ అక్కడికి మొత్తం ఆల్‌మోస్ట్ అన్ని ఆయుధ భాండాగారం అంతా కూడా మొత్తానికి ఎక్స్‌పోలో పెట్టినట్టుగా అందరికి చూపించే ప్రయత్నం చేశాడు. పరేడ్ లో మనం చూస్తే కనుక వాళ్ళ మిసైల్ పవర్ ఏంటో వాళ్ళు అన్ని డిస్ప్లే చేశారు. దాని నిజంగా ఎంత బాగా పనిచేస్తాయి లేదు అన్నది ఒక చర్చ అది ఎలాగో ఉంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ లో చైనీస్ ఎక్విప్మెంట్ మనం మొత్తం నిర్వీర్యం చేయగలిగాం మనం. కాబట్టి నిజంగా ఎఫికసీ ఎంత ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న. కాకపోతే వాళ్ళ దగ్గర ఆ దృష్ట్యా అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. నంబర్ ఏం ఆడగలరు వాళ్ళు. బాంబ్ కిల్లర్ అని చెప్పేసి ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, ఒక బాంబ్ దాంట్లో డిస్ప్లే చేసి. గ్వామ్ అన్న ప్రాంతం మనకు పెసిఫిక్ ఓషన్ లో, అంటే పెసిఫిక్ ఓషన్ అంటే యాక్చువల్గా ఫిలిప్పైన్స్ కి దక్షిణాన ఉంటుంది. అక్కడ వాళ్ళ మేజర్ ఇండో పెసిఫిక్ బేస్, అమెరికన్ బేస్ ఉంది అక్కడ. గ్వామ్ లో ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ ఏంటంటే సబ్మెరీన్స్ కానీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ ఏవైతే ఉందో దానిని మొత్తం డిస్ట్రాయ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న బాంబులు అక్కడ డిస్ప్లే చేశారు ఈ పీరియడ్ లో. అంటే గ్వామ్ కిల్లర్ అని చెప్తున్నారు క్లియర్ గా. అలాగే వాళ్ళ షిప్స్, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. మనకు రూజవెల్ట్, వాళ్ళ ప్రెసిడెంట్ పేర్లు ఉంటాయి అవన్నీ కూడా, ఫోర్డ్ అని ఇటువంటి పేర్లు ఉంటాయి. సో వాటిని మొత్తం ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ పెద్ద పెద్ద మిసైల్స్ వాళ్ళు పెట్టారు. వీళ్ళు దాన్ని మీరు ఒక 2-3 మిసైల్స్ వచ్చే కౌంటర్ చేయొచ్చు. ఒక్కసారి ఒక్కటే దాడిలో మీ మీద 20-30 ఇటువంటి మిసైల్స్ వేస్తే కానీ ఎలా తట్టుకోగలరు? ఆఫ్టర్ ఆల్ మనకు ఐరన్ డోమ్ లాంటి పెద్ద సెక్యూరిటీ పెట్టినా కానీ కూడా ఇరానియన్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ 100% ఆపలేదు. కాబట్టి దాంట్లో ఒక మిసైల్ తగిలినా కానీ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే పేలిపోయేటువంటి పరిస్థితి. అటువంటి అస్త్రాలు D61 అన్నది దాన్ని డిస్ప్లే చేస్తుంది. సో వాళ్ళ ఆపరేషనల్ కేపబిలిటీ ఏంటి అని చూపించారు. టెక్నాలజీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రన్ అయ్యేటువంటి వార్ డాగ్స్, కుక్కల్ని చూపించారు. అంటే అది రోబోట్స్ యాక్చువల్ గా, అంటే మనుషులు లేకుండా వెళ్ళి పెనిట్రేట్ చేయగలవు. అది కనుక ఫర్ ఇన్స్టెన్స్ టైవాన్ లో దాన్ని వదిలేశారంటే అది సెన్సర్స్ పెట్టి దాన్ని మొత్తం దాన్ని యాక్షన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పంపించారు. సో వాళ్ళ ఎంత కెపాసిటీ ఉన్నది, వాళ్ళకి ఎంత అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళు చూపించారు. అది అఫ్ కోర్స్ మా భారతదేశం వాళ్ళకి పెద్దగా కేర్ చేయరు వాళ్ళు. అమెరికా సెంట్రిక్ గానే వాళ్ళు ఇదంతా కూడా డిస్ప్లే చేస్తారు. ఒకటి. రెండు, అఫ్ కోర్స్ వాళ్ళ ప్రొడక్షన్ అమ్ముకోవడానికి కూడా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ మెసేజ్ మనకు డొనాల్డ్ ట్రంప్ కి, తర్వాత యుఎస్ స్టేట్ కి వెళ్ళింది. ఎందుకంటే ఈ రోజు యుఎస్ లో వాళ్ళ డిఫెన్స్ ప్రిపేర్నెస్ పడిపోతుంది, కంటిన్యూస్ గా పడిపోతుంది. ఈ రోజు వాళ్ళ దగ్గర నిజంగా కావాల్సిన అస్త్రాలు లేవు, వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు. ఈ రోజు చైనాతో డైరెక్ట్ గా యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర నిజంగా చైనాను కొట్టడానికి దానికి కావాల్సిన మిసైల్స్, కావాల్సిన అమ్యునిషన్ ఎక్విప్మెంట్ ఈ రోజు అమెరికాలో లేవు. ఎందుకంటే వీళ్ళు యుక్రెయిన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రిటికల్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి భారతదేశం లాంటిది ఎవరో వాళ్ళకి ఇండో పెసిఫిక్ లో సమర్థన లేకపోతే కనుక ఈ రోజు అమెరికా దానికి వ్యతిరేకించి వాళ్ళు పోరాడగలిగిన శక్తి లేదు. టెక్నాలజీ పరంగా చాలా సుపీరియర్ ఉండొచ్చు అమెరికాలో, కానీ వీళ్ళు నంబర్ గా మాడతారు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటే కనుక వాళ్ళు ఒక 100 మిలిటెంట్ షిప్లు పంపిస్తారు అక్కడ, ఎన్నెన్ని షూట్ డౌన్ చేయగలరు, ఏదో ఒకటైతే కొడుతుంది. కాబట్టి అటువంటి నంబర్ గేమ్ ఆడదు. నంబర్ గేమ్ అంతా డిస్ప్లే అయింది. కాబట్టి ఇది మేజర్ థ్రెట్ కాల్. ఇది ఐ థింక్ వేకప్ కాల్ మన వెస్ట్ కి, అలాగే భారతదేశానికి. భారతదేశం కూడా వాళ్ళ టెక్నాలజీ ఏంటి చూస్తున్నాం మనం, దానికి కౌంటర్ కూడా చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ డిఫెన్స్ రౌండ్ దాని గురించి చర్చిస్తున్నాను నేను. దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ PL-15 ఏదైతే మనం కొట్టామో మన ఆపరేషన్ సింధూర్ లో, దాని నెక్స్ట్ జనరేషన్ PL-16, PL-17 తీసుకొస్తున్నారు. సో మనం కూడా ప్రత్యామ్నాయంగా వేరే దేశాలతోటి రీసెర్చ్ చేసి మనం కూడా ఫర్ ఇన్స్టెన్స్ జర్మనీతో రీసెర్చ్ చేస్తున్నాము, జపాన్ తో రీసెర్చ్ చేస్తున్నాము. జపాన్, భారతదేశం కలిసి బియాండ్ విజువల్ రేంజ్ 300 కిలోమీటర్స్ కొట్టగలిగినటువంటి అస్త్రాలు తయారు చేయడానికి ఇష్టపడుతుంది. సో ఈ రోజు ఆ పీరియడ్ లో చూసినటువంటి శక్తి ఏదైతే ఉందో మొత్తం ప్రపంచాన్ని కూడా ఒక వేకప్ కాల్ కింద చూడాలి. చైనాను కౌంటర్ చేయాలంటే కనుక అంత చిన్న విషయం కాదు. వాళ్ళు నంబర్ గేమ్ ఆడగలరు. ఆల్మోస్ట్ ప్రతి డొమైన్ లో వాళ్ళు ఇండిజినస్, వాళ్ళు అంటే వాళ్ళ దేశంలో వేరే దేశం మీద డిపెండ్ అవ్వకుండా చైనాలో తయారు చేసుకునే కెపాసిటీ వాళ్ళకి బిల్డ్ అయింది. కాబట్టి మేజర్ వేకప్ కాల్.